ధర్నా చేస్తున్న వారందరూ ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీలు. ఇటీవల కొమరంభీం జిల్లాలోని పెంచకలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి హత్యాకాండానికి సంబంధించి న్యాయం కోసం వివిధ ఆదివాసీ సంఘాలు కలెక్టరేట్ ముందు ధర్నాకు కూర్చున్నారు. ఆదివాసీ మహిళలపై కులోన్మాద దాడులు, హత్యలు, అత్యాచారాలు, మహిళల అమ్మకాలపై ప్రభుత్వాలు వెంటనే స్పందించి బాధిత ఆదివాసీ మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళ పెంచకలపేట మండలం సంబంధించి ఆత్రం సమ్మక్క హత్యకు గురైంది. అసలు ఈ జిల్లాలో మహిళలు ఆదివాసీ మహిళల పైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వాళ్లకు సరైన న్యాయం జరగాలి. ఇవాళ ఏదైతే ఆత్రం సమ్మక్క ఉందో వాళ్ళ కుటుంబాన్ని వెంటనే ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఈ అధికారులు పరామర్శించాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారో వాటికి ఖచ్చితంగా న్యాయం జరిగే పద్ధతులలో చూడాలి. ఆదివాసీ మహిళల పట్ల బాగా చిన్నచూపు ఉంది. అది మారాలి. ఆ విధానం మారాలి. అత్యంత భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ప్రభుత్వాలు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మహిళలు, ఆదివాసీ మహిళలు, అది అడవిలి ప్రాంతంలో ఉన్న మహిళలకు కూడా భద్రత కల్పించే దాంట్లో లోపభూయిష్టంగా ఉన్న ఈ ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి, న్యాయం చేయాలి. సమాజంలో అనేక రకాల వేధింపులు కూడా వాళ్ళపైన ఉన్నాయి. చాలామంది చెప్పుకోవడానికి కూడా బయటికి రావట్లేదు. ప్రేమ పేరుతో కూడా మోసాలు చేస్తూ ఉన్నారు. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ మహిళలకి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం, కల్పించాల్సిన బాధ్యత, ఏదైతే భరోసాను కల్పించాల్సిన బాధ్యత ఈ అధికారులకు కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.